టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోని కొట్టింది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత ఐర్లాండ్ ను 96 పరుగులకి కుప్పకూల్చిన భారత్ అనంతరం 2 వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో గ్రూప్ ఏ తరపున మొదటి స్థానంలో నిలిచింది భారత్. ఇక ఈ మ్యాచ్ లో బెస్ట్ బౌలింగ్ కారణంగా జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్చి స్వభావాన్ని అంచనా వేసి 3 పేసర్లను తుది జట్టులోకి తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే ఫలితాన్ని రాబట్టాడు. పేసర్లు చెలరేగడంతో ఐర్లాండ్ 16 ఓవర్లలోనే 96 పరుగులకి ఆల్అౌట్ అయింది. హార్దిక్ పాండ్యా 3, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లతో చెలరేగారు. మొత్తానికి అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమిండియా భారీ విజయంతో నెట్ రన్ రేట్ సాధించి గ్రూప్ ఏ లో టాప్ లో నిలిచింది. ఇక మ్యాచ్ అనంతరం విజయంపై అలాగే తన గాయంపై రోహిత్ శర్మ స్పందించాడు. తమ బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా ఈ టీ20 వరల్డ్ కప్ లో శుభారంభం చేశామని రోహిత్ శర్మ తెలిపాడు. ఇక పిచ్చి విషయానికి వస్తే అసలు ఏమి అర్థం కాలేదని, ఎలా ఆడాలో ఏం అంచనా వేయాలో కూడా తికమక పెట్టే విధంగా ఉందని, పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ పిచ్చిపై బ్యాటింగ్ చేయటం అంత సులువైన పని కాదు. రేపు పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కూడా ఇదే పిచ్చి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అందుకు మేము సిద్ధమవుతామని తెలిపాడు. ఇక తన మోచేతి గాయం నొప్పి అలానే ఉందని చెప్పాడు. అయితే మ్యాచ్ కి మరో 3 రోజులు సమయం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అన్నాడు. ఇలాంటి కండిషన్ పిచ్చిపై టాస్ తో సంబంధం లేకుండా సమిష్టిగా రాణిస్తే తప్పక విజయం దక్కుతుంది. అలాగే ఈ మ్యాచ్ లో నేను మిడిల్ ఓవర్లలో కాస్త ఓపిక్ గా బ్యాటింగ్ చేశాను. దాంతో ఏ షాట్స్ ఆడాలనే విషయం అర్థమైంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.